ఒకసారి ఊహించండి, మీరొక ఏఐని అడిగారు, నాకో కొత్త మందు కనిపెట్టు అని. కొన్ని సెకన్లలో అది వేలాది పరిశోధనా పత్రాలను చదివి, శాస్త్రవేత్తలు సంవత్సరాలు పట్టే సమస్యకు ఒక కొత్త పరిష్కారం చూపించింది. మరో ప్రశ్న అడిగారు, మార్స్ గ్రహంపై మనుషులు ఎలా జీవించగలరు అని. కొన్ని నిమిషాల పూర్తి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది ఈ రోజున్న ఏఐ కాదు, దీనిని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ లేదా ఏజీఐ అంటారు. అసలు ఏజీఐ అంటే ఏమిటి? ఇది నిజంగా వస్తుందా? వస్తే మానవ చరిత్రలో గొప్ప ఆవిష్కరణ అవుతుందా, లేక అతిపెద్ద సవాలా? రండి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనం ఈరోజు ఉపయోగిస్తున్న ఏఐ గురించి తెలుసుకుందాం. చాట్‌జీపీటీ, జెమినై, కోపైలట్ వంటి ఏఐలు చాలా తెలివైనగా అనిపించినా ఇవి ఒక ముఖ్యమైన పరిమితిని కలిగి ఉంటాయి. ఇవి మనం ఇచ్చే ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలవు, చిత్రాలు రూపొందించగలవు, కోడ్ రాయగలవు, కానీ ఇవి నిజమైన మనిషిలా అన్ని రంగాల్లో స్వాతంత్రంగా ఆలోచించలేవు. ఇక్కడే ఏజీఐ అనే ఆలోచన వస్తుంది. ఏజీఐ అంటే మనిషిలా నేర్చుకోగలదు, కొత్త పరిస్థితులను అర్థం చేసుకోగలదు, ముందు ఎప్పుడూ చూడని సమస్యలకు కూడా పరిష్కరించగలదు. ఉదాహరణ చూద్దాం. మీరు ఒక చిన్న పిల్లవాడికి సైకిల్ తొక్కడం నేర్పించారు అనుకుందాం. తర్వాత అతను బైక్ నడపడం కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనిషి ఒక నైపుణ్యం నుంచి మరొక నైపుణ్యానికి జ్ఞానాన్ని ఉపయోగించగలడు. కానీ ఈ రోజు ఉన్న చాలా ఏఐ వ్యవస్థలు సాధారణంగా ఒక పని కోసం రూపొందించబడ్డాయి. ఏజీఐ లక్ష్యం మాత్రం వేరు. ఇది ఒక రంగంలో నేర్చుకున్న విషయాన్ని మరో రంగంలో కూడా ఉపయోగించగలగాలి. అదే కారణంగా ఏజీఐని జనరల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. ఒకవేళ ఏజీఐ విజయవంతంగా అభివృద్ధి చెందితే వైద్యంలో కొత్త మందులు వేగంగా కనిపెట్టడంలో సహాయం చేయవచ్చు, వాతావరణ మార్పులపై మెరుగైన పరిష్కారాలు సూచించవచ్చు, అంతరిక్ష పరిశోధనలు మరింత వేగవంతం చేయవచ్చు, కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు వేగంగా విశ్లేషించవచ్చు, విద్యలో ప్రతి విద్యార్థికి వ్యక్తిగత గురువులా సహాయం చేయవచ్చు. అంటే ఏజీఐ సరిగ్గా ఉపయోగిస్తే మానవ జీవితాన్ని ఎన్నో రంగాల్లో మెరుగుపరిచే అవకాశం ఉంది. ఏజీఐ వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలు పోతాయి. తప్పుగా ఉపయోగిస్తే తప్పుడు సమాచారం లేదా సైబర్ సెక్యూరిటీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు ఒక ప్రశ్నపై దృష్టి పెడుతున్నారు. ఏజీఐని ఎలా సురక్షితంగా అభివృద్ధి చేయాలి? ఈ ప్రశ్న సమాధానం కనుక్కోవడం కూడా అంతే ముఖ్యమైనది. ఏజీఐ ఎప్పటికీ పరిశోధనలో ఉన్న ఒక లక్ష్యం. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఏఐ వ్యవస్థలు ఏజీఐ కాదు, కానీ భవిష్యత్తులో ఏజీఐ అభివృద్ధి చెందితే వైద్యం నుంచి విద్య వరకు, అంతరిక్ష పరిశోధన నుంచి రోజువారీ జీవితం వరకు ప్రపంచం పూర్తిగా మారే అవకాశం ఉంది. ఇది మనిషికి గొప్ప అవకాశమా లేక కొత్త సవాలా అనేది భవిష్యత్తు ఎలా రూపుదిద్దుకుంటుందో దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలాంటి ఏఐ, సైన్స్, స్పేస్ వీడియోల కోసం కాస్మిక్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం.